మేలు పొందుకుని మర్చిపోయినప్పుడు దేవుడు మనస్సులో ఎంత బాధపడతాడో. మర్చిపోవడంతో పాటుగా దేవుని శక్తిని, దేవుని బలాన్ని అనుమానించినప్పుడు, దేవుని బలాన్ని తక్కువగా అంచనా వేసినప్పుడు దేవుడు ఇంకెంత దుఃఖిస్తాడో, విచారిస్తాడో. అందుకని అలాంటి పరిస్థితులు తారసపడినప్పుడల్లా దేవుడు మానవాళికి తానేమై ఉన్నాడో, తన శక్తి సామర్థ్యాలు ఏమిటో గుర్తు చేయడానికి ఆయన ఏమాత్రము సందేహించకుండా ఎలాంటి ప్రవచన వాక్కులు మన కోసము మాట్లాడింపచేశాడు. అనేక సార్లు మానవ జీవితంలో పాత నిబంధన గ్రంథములోనైనా క్రొత్త నిబంధన గ్రంథములోనైనా దేవుడు ఎంత శక్తిమంతుడు అన్న సంగతిని మరిచిపోయి ఆయన శక్తిని శంకించిన దాఖలాలు కోకొల్లలుగా బైబిల్లో మనకు కనబడతాయి.